ఈరోజు టాపిక్ ఏంటంటే సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రయోజనాలు. పర్యావరణానికి హాని కలిగించకుండా న్యూట్రిషన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ను ఎలా పండించాలో ఈ వీడియోలో మేము వివరించాము. సేంద్రియ వ్యవసాయ సూత్రాలను అర్థం చేసుకోవటం నుండి తెగుళ్ల నియంత్రణపై ఆచరణాత్మక టిప్స్ వరకు మేము ఈ వీడియోలో అన్నింటినీ కవర్ చేశాము. స్థిరమైన వ్యవసాయ పద్ధతుల ప్రాముఖ్యతను గుర్తించండి. సేంద్రియ వ్యవసాయంతో తాజా ఆహారాన్ని ఈ ప్రపంచానికి అందించటానికి సిద్ధంగా ఉండండి. శక్తివంతమైన తాజా కూరగాయలను మరియు ఫ్రూట్స్ని పండించడం గురించి ఆలోచించండి. హానికరమైన రసాయనాలు, పురుగుమందులు లేకుండానే సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని పెంచడానికి సిద్ధపడండి. మీరు ఆరోగ్యకరమైన ఆహారంతో మీ శరీరాలను పోషించుకోవచ్చు, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, పర్యావరణానికి కూడా సహాయపడవచ్చు. సేంద్రియ వ్యవసాయం వలన జీవన సమతుల్యానికి, నేల ఆరోగ్యానికి, భూగర్భ జలాలు కలుషితం కాకుండా సంరక్షించుకోవటానికి ఉపయోగపడుతుంది. సేంద్రియ వ్యవసాయం వైపుకి ఒక్క అడుగు ముందుకు వేయండి. మట్టిని సుసంపన్నం చేయటానికి కంపోస్ట్ను ఉపయోగించండి. సహజమైన తెగుళ్ళు నియంత్రణ పద్ధతులను ఆచరించండి. పోషకాలు అధికంగా ఉండే స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తులను ఈ ప్రపంచానికి సగర్వంగా అందించండి. దీనివలన మీరు డబ్బు కూడా ఆదా చేస్తారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించిన ఆహారాన్ని తినడం వలన కలిగే సంతృప్తి మరొకటి ఉండదు. ఆరోగ్యకరమైన జీవనం సేంద్రియ వ్యవసాయంతోనే సాధ్యం అనే ఈ ఉద్యమంలో మీరు కూడా చేరండి. ఈరోజే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించండి. సేంద్రియ వ్యవసాయం చేయటంలోని ఆనందాన్ని అనుభవించండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రయోజనాలు అనే ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సేంద్రియ వ్యవసాయం మరియు ఆరోగ్యకరమైన జీవన విధానంపై ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.